పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం వాక్య భాగాన్ని మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనెను అని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య భాగము సారాంశం ఏంటంటే, నీ పాపము నిన్ను పట్టుకొనెను. మోషే రచించిన గ్రంథములో నుంచి సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం వాక్య భాగాన్ని చూసినట్లయితే, అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నీ పాపము నిన్ను పట్టుకొనెను. గత శుక్రవారం వచ్చిన బిడ్డలకి నేను వాక్య సందేశాన్ని ఇచ్చాను. పరిశుద్ధాత్మ వరము పొందుకొనును, పరిశుద్ధాత్మ చేత నిండిన వారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారని ఆశపడుతున్నాను. ఈరోజు నా వాక్య సందేశం ఏంటంటే, నీ పాపము నిన్ను పట్టుకొనెను. ఒక ఉపమానము చెప్తాను. ఒకరోజు ఒక దొంగ ఒక గ్రామంలో ఉన్న జమీందారి గృహంలో కొంత ధనాన్ని దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఏమీ తెలియని వ్యక్తి రోడ్డు మార్గమున నడిచి వెళుతున్నాడు. ఈ దొంగతనం చేసిన వ్యక్తి కూడా పారిపోయి ఆయన పక్కనే నడుస్తున్నాడు. అయితే పోలీసులు జీప్ మీద వచ్చారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే నిజము ఎవరు దొంగతనం చేశారో ఆ గ్రామంలో ఆ యజమాని దగ్గర ఉన్న ఆ గృహంలో ఉన్న ధనాన్ని మీ ఇద్దరిలో ఎవరు దొంగతనం చేశారంటే, నేను చేయలేదు. అమాయకుడైన వ్యక్తి చెప్తున్నాడు, దొంగతనం చేసిన వ్యక్తి కూడా ఒకే మాట చెప్తున్నారు. ఏమని? నేను ఆ దొంగతనం చేయలేదు. అయితే ఇరువురికి కూడా ఒక 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. వారిని ఇరువురిని కూడా రిమాండ్లో వేశారు. నిజం చెప్పకపోతే ఇరువురిని కూడా మేము మా తర్ఫీదులో, మా విధానంలో మిమ్మల్ని నిజము చెప్పిస్తామన్నారు. అమాయకుడు భయపడుతున్నాడు, దొంగతనం చేసే వ్యక్తి కూడా భయపడుతున్నాడు. అయితే పోలీస్ అధికారి ఏం చేశారంటే, బయటకు వచ్చి తన విధానముకు కూర్చున్నాడు. అమాయకుడైన వ్యక్తిని, దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులు కూడా ఆ రిమైండర్లో ఉన్నప్పుడు, ఆ రిమైండర్లో ఉన్న ఆ దొంగతనం చేసే వ్యక్తి అంటాడు, నేను అవలీలగా తప్పించుకోగలను, నేను అనేక దొంగతనాలు చేశాను, అనేక దుర్మార్గ పనులు చేశాను, దీంట్లోంచి తప్పించుకోవడం నాకు చాకచక్యమైన విషయము, నేను నిన్ను బలి చేసి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు. అమాయక వ్యక్తి అన్నాడు, ఏమీ మాట్లాడతలా, నువ్వు తప్పు చేసి నా మీద ఎట్టడం ఏంటి అని ఆ వ్యక్తి అన్నారు. ఒక 5 నిమిషాలు సంభాషణ అయిన తర్వాత మరలా పోలీస్ అధికారి వచ్చాడు. వచ్చిన తర్వాత అంటున్నాడు, మీలో నిజం ఎవరో ఒకరు చెప్పండి అంటున్నాడు. నేను చేయలేదు అంటున్నాడు. అయితే ఈ పోలీస్ అధికారి ఏం చేశాడంటే, ఆనాటి కాలంలో టేప్ రికార్డు చేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన రికార్డు ఆన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ రికార్డు వింటే అసలు దొంగ ఎవరో స్వరాన్ని బట్టి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దొంగ ఎవడో బయటపడ్డాడు. అమాయకమైన వ్యక్తి విడిపించబడ్డాడు. వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే, తప్పుడు పనులు చేసేవారు, అక్రమంగా సంపాదించేవారు, స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో ఇతరులను మోసం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు, అక్రమంగా సంపాదించేవారు, వీళ్ళందరూ అనుకుంటారు, నేను ఎవరికి దొరకను, నన్ను ఎవరు కూడా పట్టుకోలేరు అనుకోవచ్చు. కానీ పాపానికి ఒక గుణం ఉంది. ఏంటది? అది పాపం చేసేవాడిని ఖచ్చితంగా పట్టించేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనెను. దొంగ కూడా నేను దొరకను కదా అనుకున్నాడు, కానీ దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో
భక్తుల్ని జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బయట వారి విషయాలు ఒక ఉపమానాన్ని మేము ముందుంచాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులు పాపం చేసి దొరకునని అనుకున్నారు, కానీ దొరికిపోయిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ సిరియానుడైన ఈ నయమానుని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనస్సు లేకపోయెను. కానీ యెహోవా జీవము తోడు అతనిని కలుసుకొని అతని యొద్ద తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న దానిని చూచి దాని రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలయు దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండు తీసుకొనమని బ్రతుమాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెహాజీ యొక్క దైవజనుడు ఎవరమ్మా? ఎలీషా. ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి ఎంత యుద్ధ ప్రావీణ్యుడు గలవాడంటే నయమాను, అతడు ఏ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేస్తే దేవుడు ఆ ప్రాంతానికి విజయం ఇచ్చేవాడు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నయమానికి భయపడేవారు. అయితే ఈ నయమానికి, ఇంత యుద్ధశీరుడైన నయమానికి ఒక రోగం ఒకటి ఉంది, కుష్టి రోగము. దేవునికి స్తోత్రం. ఇంత యుద్ధం చేస్తున్నాడు, అంత విజయాన్ని పొందుకుంటున్నాడు, అన్న చేతికి మాత్రం కుష్టి రోగము ఉంది. అయితే ఒక చిన్నారి బిడ్డ చెప్పిన మాట ప్రకారము అయితే వర్తమానం పంపితే రాజు ఏం చేశాడంటే భయపడ్డాడు. భయపడితే ఎలీషా అంటాడు, ఆ నయమాన్ని నా దగ్గరికి పంపన్నాడు. వచ్చాడు. ఇంకా నయమాన్ ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడు? నేను ధన సమృద్ధి గలవాడును, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుంది, కాబట్టి నాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఈ దైవజనుడు నా కొరకు గదిలోనికి తీసుకువెళ్ళి ప్రార్థించి సత్కారము చేసి దేవుణ్ణి బ్రతిమాలుకుంటే ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో అని ఆశపడ్డాడు. ఇక్కడ జరిగిన విషయం దాన్ని బట్టి ఏం చేశాడంటే నయమాన్ ఏం చేస్తాడంటే వెండిని, బంగారమును, వస్త్రాలని చదివితే సమయం సరిపోదు, ఇంకా తనకు కలిగిన ఆస్తులు చాలా శ్రేష్టమైనటివి పట్టుకుని వచ్చి గర్భాల నుంచి బయటకు చూస్తున్నాడు. ఎలీషా అన్నాడు, వెళ్ళిపోయి ఎక్కడ మొలగమన్నాడు? నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయమన్నాడు. రౌద్రం వచ్చేసింది, కోపం వచ్చేసింది. మా ప్రాంతాల్లో లేవా అనుకున్నాడు. సేవకుడు ఉన్నాడు, నయమాను యొక్క సేవకుడు అన్నాడు, అయ్యా ఒక రాజ్యాన్ని తెమ్మంటే ఒక రాజ్యాన్ని తీసుకొస్తావు, ఇంత ధనాన్ని ఇమ్మంటే అంత ధనాన్ని ఇమ్మంటే ఇస్తావు కదా. అతడు ఏం చెప్పాడు? ఆ సేవకుడు ఏం చెప్పాడు? ఆ ప్రవక్త ఏం చెప్పాడు? 7 మారులు స్నానము చేయమన్నాడు. కాబట్టి మనం వెళ్ళి చేద్దామని అన్నప్పుడు ఆ ధనం చూసి ఎక్కడంటే దైవజనుడితో పాటు ఉన్న ఈ సేవకుడైన గెహాజీకి ఏమొచ్చింది? సంపాదన మీద ఆశ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని అడిగినప్పుడు దేవుడు సహాయము
చేస్తాడు. దానికి గెహాజీకి అవసరం అయితే ఖచ్చితంగా దేవుడు ఎలీషాకు తన యొక్క సేవకుడైన గెహాజీకి ఏం అవసరమో తెలుసు కాబట్టి దేవుడిని అడిగితే, ఎలీషాని అడిగితే ఎలీషా గారు ప్రార్థన చేస్తే దేవుడు హల్లెలూయా. అయితే ఇతడు ఏం చేస్తారంటే ఆ యొక్క వస్త్రాలని, ఆ యొక్క ధనాన్ని చూసి ఆశపడ్డాడు. చివరికి ఏం జరిగింది? సంపాదనలో సేవకుడిని మోసం చేశాడు. తిరిగి ఆ కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపము నిన్ను పట్టిస్తాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారము జీవించడానికి మాత్రమే నీవు జీవించాలి. ఈ లోకంలో ఉన్న సంపాదన విషయంలో నీకు అది కావాలి అని అనుకుంటే, నువ్వు కష్టపడి ప్రార్థన చేసి నువ్వు ప్రయత్నము చేస్తే, అది దేవుడు నీకు అవసరమైతే అది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప కానీ అడ్డదారిలో సంపాదించాలనుకుంటే గెహజీ వలె నయమానికి పోయిన కుష్టి రోగం ఎవరికి వచ్చేసింది? గెహజీకి వచ్చేసింది. తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. నీ పాపము నిన్ను పట్టిస్తుంది. నేను చేస్తున్న పాపము, నేను ఆడుతున్న అబద్ధాలు నా చూపుల్లో కానీ అనుకుంటున్నావేమో, నా మాటల్లో కానీ నా క్రియల్లో కానీ నాకు ఎవరూ చూడట్లేదు కదా, నీవైనా నేనైనా అనుకోవచ్చు. కానీ సమస్తమును చూడగల దేవుడు. మరి ఎలా చూస్తాడు దేవుడు? వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం వాక్యాన్ని చూడండి. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. పాపం వలన వచ్చు జీతం మరణమైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను పాపిని, తెలియక చేశాను, క్షమించమని అడిగి బ్రతిమాలుకుంటే దేవుడు తప్పక క్షమిస్తాడు, నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడు. మరలా ఆ పాపము జోలికి వెళ్ళకూడదు. న్యాయాధిపతుల గ్రంథము 14వ వచనం 1వ వచనం చూడండి. అక్కడ ఒక యవనస్తుడు కనబడతాడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతనిని చూచి తిని, నీవు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు స్వజనుల కుమార్తెలోనే కానీ నా జనులోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకు తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా? అతన్ని అడిగిరి. దేవునికి స్తోత్ర. దేవుడు సంసోనుకు చక్కటి బలాన్ని ఇచ్చాడు. సంసోను జీవితాన్ని ఒకసారి మనం ఆలోచింప చేసినట్లయితే ఏం దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఫిలిష్తీయుల యొక్క పంటను నాశనము చేశాడు. అంతటి సామర్థ్యము కలిగిన వ్యక్తి, అంతటి పౌరుషము కలిగిన వ్యక్తి, యవ్వన దశలో దేవుడు తనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నాజీరు బాల్యము నుండి కూడా పుట్టినది మొదలుకొని కూడా తన యొక్క శరీరంలో మంగళ కత్తెర పడకుండా జుట్టుకి బలాన్ని దేవుడిచ్చాడు. జుట్టు బలము ఎంత ఎత్తు ఎదిగితే అతడు అంత బలాన్ని పొందుకోగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో సంసోనుకి అంతటి విజయాన్ని, అంతటి విధానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత
ఇతడు వ్యామోహములో పడిపోయి ఇహలోకములో ఉన్న సౌందర్య అందములకు పడిపోయి పాపములో పడిపోయాడు. పాపములో పడిపోవడం వల్ల ఇతడు జరిగిన జీవితం ఏంటంటే 2 కళ్ళు కూడా కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతీకార ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడతాడు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రతీకార ప్రార్థన ఎవరి ప్రార్థన అంగీకరించలేదు, కానీ సంసోను ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని పని. అయితే సంసోను అంటున్నాడు, నాకు అవకాశాన్ని. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులలో ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టిను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతీకార ప్రార్థన, పగ తీర్చుకునే ప్రార్థన ఎవరు చేశారంటే సంసోను చేశాడు. ప్రతీకార ప్రార్థన, పగ ప్రార్థన దేవుడు ఆలకించాడు. పాత నిబంధనలో సంసోను ప్రార్థన మాత్రమే ఆలకించాడు. కొత్త నిబంధనలు అయితే పగ తీర్చుకున్నట్టుగా మనకు తగదు, మన పని కాదు, అది ఆయన పని. మనం దేవునికి ప్రార్థించాలంటే దేవుడే, ఆయనే. మనము నీతిగా, మనము భక్తిలో, మనము శ్రద్ధగా దేవునికి లోబడి జీవిస్తే, మన మీద ఎవరైనా నిందలేస్తే ప్రభువుని తగిన సమయం ముందు వారికి దేవుడు బుద్ధి చెప్తాడు. అయితే సంసోను ప్రార్థన ఆలకించి కత్తిరించిన తర్వాత మరలా ఏమవుతాయి? వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకలు వచ్చిన తర్వాత తన బలాన్ని కొంత సంపాదించుకున్నాడు. మొదటి చంపిన వారికంటే మరణకాలమందు అతని చంపిన వారి లెక్క జీవితకాలమందు ఎక్కువ ఆయన. దేవునికి స్తోత్రం. యవ్వనంలో వ్యామోహంలో పడిపోయాడు సంసోను, పతనమైపోయాడు. దేవునికి స్తోత్రం. నీ పాపము నిన్ను పట్టిస్తుంది. ఏ పాపము చేస్తున్నావో, ఏమి విత్తుతావో అదే పంట నీవు కోస్తావు. కాబట్టి ఒకవేళ నాకు కలగట్లేదు అనుకుంటున్నావేమో, నేను చేసిన పాపం వల్ల నాకేమీ రావటం లేదు అనుకుంటున్నావేమో, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ అధ్యాయం 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనం. యెహోవా ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు దేవుణ్ణి ప్రతిమాలుగా ఇంటిలో లేచి లేవనెత్తుటకు వచ్చి దాన్ని అతన్ని సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ చావగా మేమతనితో మాట్లాడినప్పుడు మా మాటలు వినకుండా ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తానే హాని చేర్చినను అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పగా, అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని అతని సేవకుని అడుగగా వారు చనిపోయిన అడిగారు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. దేవునికి స్తోత్రం. దావీదు చేసిన పాపం ఏంటంటే యుద్ధకాలంలో అతడు యుద్ధంలో ఉన్న జనాన్ని చూడక అక్కడ పాపములో ఉరియా యొక్క భార్యని తీసుకుని వచ్చి పాపము చేసి ఏమి ఎరగనట్టు పంపించేశాడు. పోనీ పాపం చేశాడు క్షమించమని అడగల. ఏం చేశాడంటే ఉరియాని తీసుకొచ్చి
సెలవులు ఇచ్చేసి యుద్ధం జరుగుతుండగానే నీ భార్య దగ్గర ఉండమంటే అతడు మనసు ఒప్పగా మరలా యుద్ధంలోనికి వెళితే దావీదే మరలా ఏం చేశాడు, యుద్ధంలో యూరియాని ఎదట భాగంలో పెట్టించి మరలా ఉరియాని ఏం చేశాడు, చంపించేశాడు. పాపము చేయడమే కాదు, మరలా ఆ పాపాన్ని కప్పుపుచ్చడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నము సఫలమవ్వక ఏం చేశాడంటే ఉరియానే చంపించేశాడు. ఎంత దుర్మార్గమైన పని! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను మోసము ఎవరికి తెలియదు అనుకున్నాడు, చివరికి ఎవరికి తెలిసిపోయింది? దేవునికి తెలిసిపోయింది. పాపము ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి ఏమవలా, బిడ్డలు ఏమైపోయారు, ఎదురొచ్చేసారు. తండ్రి చేసిన పాపం ద్వారా కుమారులకి యుద్ధంలోనికి ఎదురొచ్చేసారు. రాజ్య పరిపాలన ఆంక్ష వచ్చేసింది. చిన్న కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. పుట్టిన కుమారులేమో చనిపోతున్నారు. అప్పుడు ఏడ్చాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు నా కన్నీళ్ళు విడుచుచు నా పరుపు తేలజేచున్నానన్నాడు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఉరియాను చంపించాడు. తన మోసం ఎవరికి తెలియదులే అనుకున్నాడు. చివరికి దొరికిపోయాడు. ఎవరికి దొరికిపోయాడు? దేవునికి దొరికిపోయాడు. దేవుడు ఏం చేశాడు? తీర్పు ఎవరి ద్వారా తీర్పు తీర్చుకునేలా చేశాడు? దావీదు నోటి చేతనే తీర్పు వచ్చేలాగా చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది మాటలు. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కుమారులు ఎదురొచ్చేసారు, పుట్టిన కుమారులు చచ్చిపోతున్నారు. అప్పుడు ఏడ్చాడు. చచ్చిపోయిన తర్వాత 7 రోజులు ఉపవాసం ఉంటే చచ్చిపోయిన తర్వాత వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా వచ్చేసి ప్రార్థన చేసుకుని వచ్చి భోజనం చేశాడు. మరలా అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, రోదన చేశాడు, కన్నీరు కార్చాడు. ప్రభువా, నా పరుపు తేలయాడుతుంది, నాకు ఒక చిన్ని అవకాశం ఇవ్వు ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు, ఒక చిగురుని నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడ్డది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. అతిక్రమములను దాచిపెట్టినంత కాలము కూడా, అతిక్రమములను తన చేసిన పాపములను కప్పుపుట్టుకున్నంత కాలము కూడా కుమారులు కానీ తనకు పుట్టిన కుమారులు కానీ అందరూ ఎదురు రావడం, చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు దేవుని వద్ద కనికరము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా దావీదు పాపములోనికి వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా రాయబడలేదు. మరలా సంసోను పాపములోనికి వెళ్ళినట్టు ఎక్కడ, అదే చివరి సందర్భం మరణము అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడైన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మాటలు పలికాడు. ఏమిటి ఆ మాటలంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపములో పడిపోతున్నావేమో, పాపము వలన వచ్చిన జీతము మరణము. అతిక్రమలను దాచిపెట్టిన వాడు వర్దెల్లడు, వాడి శరీరము కుళ్ళు పడుతుంది, మత్స్యరము ఎముకలకు కుళ్ళు. కాబట్టి మనము చేస్తున్న పాపము, నీవైనా నేనైనా దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, వాక్యము హెచ్చరిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఏ పాపము చేస్తున్నాను, నేను ఒకటనే చేస్తున్నాను కదా, నేను వ్యభిచారము చేస్తున్నాను, నేను మద్యము తాగుచున్నాను, నేను ఆ పాపము ఆ జోలికి వెళుతున్నాను, నీకు ఎవరికి తెలియట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను దూరముగా ఉంటున్నాను, ఒక్కడనే ఉంటున్నాను.
అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. నిన్ను చూస్తున్నది దేవుడు ఒకరున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నడవడము, నువ్వు పడుకోవడము, నువ్వు వెళ్ళడము, ఏ చోటకి వెళితే ఆ చోటలో ఆ ప్రభు నీతో ఉంటున్నాడు అన్న విషయాన్ని నువ్వు మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడి యొద్ద ఉన్న కనికరాన్ని నువ్వు పొందుకో. ఈ భూలోకములో నువ్వు అతి తెలివి ఉపయోగిస్తున్నావేమో. జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? దేవుడే. నీ జ్ఞానము దేనికి ఉపయోగము ఉండదు. దేవుని దగ్గర కనికరం పొందితే దేవుడు నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన అవకాశము, సంసోనుకి ఇచ్చిన అవకాశము దేవుడు నీకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. భక్తుల జీవితంలో తప్పులు చేశారు, వారు ఒప్పుకున్నారు, కనికరాన్ని పొందుకున్నారు. నీ పాపము నిన్ను పట్టిస్తుంది. కాబట్టి అతిక్రమాన్ని మాత్రము నీవు ఏం చేయాలి? దాచిపెట్టుకోవద్దు. లార్చు బ్రతిమాలు, కన్నీరు కార్చు ప్రార్థన చేయి. ప్రభువా, నా అతిక్రమాలను నేను విడిచిపెట్టాలి ప్రభువా. అతిక్రమం నా హృదయంలో ఉంది ప్రభువా. ఉంటే నేను వడ్డెళ్ళకపోతున్నానేమో ప్రభువా. నీ కనికరము నాకు దయచేయ ప్రభువా. నేను ప్రార్థన చేయి. దావీదు ప్రార్థన చేశాడు. తన పరుపు తేలేంతలా ప్రార్థన చేశాడు, కనికరాన్ని పొందుకున్నాడు. సంసోను ప్రార్థన చేశాడు, చివరి అవకాశం అని అడిగాడు. దేవుడు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ పాపములో ఉన్నావేమో, ఒకసారి నిన్ను పరీక్షించుకో. పాపం అంటే అది పెద్ద పాపమేమీ కాదు. ఇతరుని క్షమించకపోవడమే పాపము. దేవునికి స్తోత్రం. దేవుడు చేయమన్న పని చేయకపోవడమే పాపము. దేవుడు చేయొద్దన్న పనిని చేయడమే పాపము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పాపము నీ హృదయంలో ఉందేమో. దేవుని చేయమన్న పని నువ్వు చేయట్లేదేమో. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేస్తున్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటావు. కనికరం పొందుకోవాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభువా, ఎవరు కూడా నీ పాపాన్ని, నా పాపాన్ని ఎవరు కూడా క్షమించే నాదుడు ఎవరు కూడా లేరు. క్షమించగల సర్వశక్తిమంతుడు, కనికరించగల సర్వశక్తిమంతుడు, కరుణ చూపగల సర్వశక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా, ఆ పాపము జోలిని నేను మరలా వెళ్ళనని ప్రార్థన చేయి. దావీదుకి ఇచ్చిన అవకాశము, సంసోనికి ఇచ్చిన అవకాశము దేవుడు మనకు కూడా ఇస్తాడు. మరలా ఆ పాపము జోలికి వెళ్ళలేదు ఎవరు? భక్తులు. కాబట్టి వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే మన మరణం వరకు నమ్మకముగా జీవించాలి. కాబట్టి అటువంటి వారిగా ఉందాము. మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా, మన పాపం మనల్ని, నీ పాపము నిన్ను పట్టిస్తుంది. కాబట్టి పాపము వలన వచ్చిన జీతము మరణము. కాబట్టి పాపం అనే మరణంలోనికి మనం వెళ్లకుండా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా జీవిద్దాము. దేవుడిచ్చిన కనికరాన్ని పొందుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.